ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 33వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు మహా ప్రభావం కలిగినటువంటి దేవుడు. ఆయన మన పక్షమున ఉండును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పక్షమున దేవుడు ఉంటే మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనతో మన పక్షములో ఉంటే విజయం నిశ్చయమే. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు చూసాం కదండి, మరి తమిళనాడు ఎలక్షన్లో జోసెఫ్ విజయ్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించి, దేవుడు పక్షమై ఉండి ఒక దళితుణ్ణి ఒక సీఎంగా చేసి ఆశీర్వదించినటువంటి కృప, ఘనత ఒక దేవునికి మాత్రమే ఉంది. కనుక ఆయన మన పక్షములో ఉంటే విజయాన్ని కలగజేస్తాయి. ఆయన మన పక్షములో ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆయన మన పక్షములో ఉంటే ఆయన మన శత్రువుల మీద ఆయనే పోరాటం చేస్తాడు. కనుక దేవుని వాక్యం సెలవిచ్చినది ఏంటంటే, ఈ వాగ్దానం వలన మనకు ఎవరు లేరే అని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు పక్షంలో దేవుడు ఉంటే వారిని విజయపథములో నడిపించాడు. ఆమేన్. అలాగే దావీదు పక్షంలో దేవుడు ఉన్నాడు, అబ్రహాము పక్షంలో దేవుడు ఉన్నాడు, యేసే పక్షంలో దేవుడు ఉన్నాడు. నీ పక్షంలో కూడా దేవుడు ఉన్నాడు. నీకు విజయం కలగజేస్తాడు, నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, దీవెన ఆశీర్వాదాన్ని ప్రభు కలగచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలపు సమయంలో యెహోవా ప్రభావం కలిగిన వాడై మన పక్షంలో ఉన్నాడు అని మీరు ప్రభువా మాతో మీరు మాట్లాడేందుకే స్తోత్రాలు. ఈ వాగ్దానం నాయన మా జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకే స్తోత్రాలు నాయన. మీరు మా పక్షమున ఉండగా అయ్యా మాకు విజయము, క్షేమము, రక్షణ, దీవెన కలుగుతుంది ప్రభువా. అయ్యానికి స్తోత్రం. నేను నమ్మిన ప్రజల పక్షములో నీవు ఉండే దేవుడవై ఉన్నావు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ లోకంలో మనుషులు మనతో ఉంటారు అని అనుకుంటాం కానీ ప్రభు ఎవరు ఉండరు తండ్రి. కేవలము నువ్వు మాత్రమే మా పక్షంలో ఉంటావు. నువ్వు మా పక్షంలో యుద్ధము చేస్తావు. మా పక్షంలో ఉండి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు తండ్రి. అలాగనే ఈ వాక్యం, ఈ వాగ్దానం విని ప్రార్థన చేసుకున్న బిడల జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభువానికి స్తోత్రం. ఈ దీవెన కలిగించి, దీవించి, బలపరిచి, మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.